అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. తిరుపతి నుంచి లైవ్లో ఉన్నారు వారు మనతో. కృష్ణ యాదవ్ గారు నమస్తే. బాగానే కనపడుతున్నారు. నాకు బాగానే కనపడుతున్నారు, ఇప్పుడు బాగానే వినపడుతున్నారు కూడా. ఓకే, ఎనీవే నమస్తే. నమస్తే. ఏంటి ఈ గోలంతా ఏంటండి? మీ హీరో గారికి సంబంధించి ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు? ఇప్పటి వరకు విన్నారు కదా మీరు, సాయి రూప్ చెప్పిందంతా మీరు వినే ఉంటారు నాకు తెలిసి. మాకేం బ్యాడ్ ఇంటెన్షన్ లేదు, మేము సమ్ సర్వీస్ యాక్టివిటీ ప్లాన్ చేసుకున్నాం, దానికి ఇంత రచ్చ చేస్తున్నారు అనేది తను చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఏంటి మీ రియాక్షన్ ఏంటి? పైగా మీరు ఇండైరెక్ట్గా మీరే అనుకుంటా బెదిరించారట, ఫోన్ చేశారట, తిట్టారట, బండబూతులు తిట్టారట, అది అని చెప్తున్నాడు ఆయన. కథలన్నీ ఎన్నో అల్లొచ్చేసారు వాళ్ళు, పర్లేదు వాళ్ళకే వదిలేద్దాం. తిరుపతి నుంచి మాట్లాడతాను కాబట్టి మనం ఉండేదే మాట్లాడుకుందాం. స్పీకర్ సౌండ్ నేను చెప్తానంటే స్టార్టింగ్ 4 రోజుల ముందు ఇవేవో సోషల్ మీడియాలో వచ్చాయి సార్. ఓకే. మామూలుగా ఇలాంటి సంస్థలు కొన్ని వేలు ఉంటాయి, ఇండియా మొత్తము ఆన్లైన్లో ఉంటాయి. కొంతమంది వెబ్సైట్లు పెట్టుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాన్ని మేము పెద్దగా అది వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు హీరోకి సర్వీస్ చేసుకుంటూ. ఓకే. వీళ్ళు కూడా అదే విధంగా అనుకొని మేమేం పెద్దగా పట్టించుకోలేదు స్టార్టింగ్లో. తర్వాత ఏం జరిగిందంటే ఇది రూపురేఖలు మారిపోయినాయి. దానిపైన క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు సార్? వాళ్ళే కదా. అవును. రూపురేఖలు మారినాయంటే ఏం మారినాయి, ఎలా మారినాయి? ఏం సార్ రూపురేఖలు మారాయి అంటున్నారు కదా, ఎలాంటి ఏం మారాయి, ఏం చేశారు? అదే సోషల్ మీడియాలో ఏదంటే రాజకీయం అని ఇంకోటి అని హీరోకి మైనస్ అయ్యేటట్టు, అభిమానులు మనోభావాలు దెబ్బతినేటట్టు ఏదో విధంగా. అది కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఈ రప్చర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో ఎక్కువగా దీని మీద నానా రచ్చ జరిగింది. చేశారు, వచ్చేస్తున్నాడు 18వ తారీఖు వచ్చేస్తున్నాడు, పార్టీ పెట్టేస్తున్నాడు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తాడు, ఇదే కదా మీరు అనేది. సో అసలు ఇదంతా ఎందుకు జరిగింది? వీళ్ళ వల్లే జరిగిందంటారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆద్యం పోసింది వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటే ఇవన్నీ ఉండదు. మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా రాదు. ఏదో వాళ్ళ అభిమాన సంఘం అనుకున్నారు, ఏదో సేవ చేసుకుని వాళ్ళు పోయింటారు. పాత్రికేయులతో అంటారు మేము ఏ విధంగా రాసుకోవాలంటే మేము ఏమైనా అల్లుకోండి అనేసి అంటారంట. మన పాత్రికేయులతో చాలా మందితో అని ఉన్నారు వాళ్ళు. అక్కడ మన కొంతమంది వారికి మాట్లాడుతున్నారు వాళ్ళు, కావాలని ఐపీఏ చేయాలని అని మనకు చెప్పిన దానికి మేమంతా దానిపైన ఎంక్వైరీ చేసి తర్వాత ఎంక్వైరీ చేసుకొని నిన్న నైట్ ఒక డిసైజన్కి వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి మేము ప్రెస్ మీట్లు పెట్టాల్సింది వచ్చి. ఇప్పుడు ఈ లెటర్ ఇష్యూ అయింది కదా, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి లెటర్ ఇష్యూ అయింది కదా, ఈ లెటరు ఎవరు ఇష్యూ చేశారు? ఆఫీస్ అంటే ఓకే, ఆఫీస్ సెక్రటరీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు చేసి ఉంటారు. ఇది ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి ఏం సార్ ఎన్టీఆర్ నోటీసులో ఉందా ఇదంతా, ఇది జరుగుతున్న రప్చర్ అంతా? నిన్న నైట్ తెలిసినట్టుంది సార్ హీరో గారికి. ఓకే. మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఇలాంటి అసోసియేషన్ చాలా వస్తున్నాయి అని? ఎప్పుడన్నా ఎన్టీఆర్తో డిస్కస్ చేశారా? మీరు ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారేమో కదా. మామూలుగా ఇయర్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటా ఉంటాం, మాట్లాడుకుంటా ఉంటాం సార్. ఓకే. అంటే ఇలాంటి అసోసియేషన్స్ యాక్టివిటీస్ చేస్తున్నాయి కదా, మీరు ఆయనకి పర్సనల్గా కంప్లైంట్ చేశారా? ఒకవేళ నిజంగానే ఈ రా ఎన్టీఆర్ అనే దాని మీద మీకు కనుక చెడ్డ ఒపీనియన్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆయన కంప్లైంట్ చేశారా ఎన్టీఆర్కి? లేదు సార్, మేము కంప్లైంట్ చేయాలి. మామూలుగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్, దాని ప్రకారం మన పోతూ ఉంటుంది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మాకు తెలిసి చిన్న గుళ్ళల్లోనూ, చిన్న అనాథాలయాల్లో చిన్న పెన్సిల్ ఇవ్వడం, పలకలు ఇవ్వడం, ఇవి కూడా వెబ్సైట్లో పెట్టుకుంటారు. హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ అంటారు. 10 మంది కలిసి చేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ ప్రేమతో
ఏదో ఇంత తల సాయం అంటారు కదా, అట్లా చేయడంలో తప్పేం లేదు. కాకపోతే వీళ్ళు ఏదో మాస్గా మేము అంటే కొంచెం పెద్ద ఎత్తున చేయబోతున్నామని కదా వాళ్ళు చెప్తున్నారు. ఏం సార్ ఏంటి నా ఆడియో కరెక్ట్ లేదా ఆయనకి? మరి ఎందుకు ఆయన అడిగింది మళ్ళీ రిపీట్ వస్తుంది? ఆడియో కరెక్ట్గా లేదు. ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్స్ కానీ వాళ్ళు కానీ ఎవరికి తోచిన సర్వీసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు భారీ ఎత్తున ఏదో చేద్దామని ప్లాన్ చేసుకున్నామేమో, అది గిట్టక మమ్మల్ని బెదిరించడము, తిట్టడము, ఎలా వస్తారో రండి 200 మందిని పెట్టి మీ అంతు చూస్తా అని మీరు బెదిరించినట్టుగా చెప్తున్నాడు కదా తను. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను సార్. వాళ్ళు ఏదో ఒకటి పర్సనల్ ఎజెండా పెట్టుకొని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు చేసిన ఇబ్బందులు, ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ పెట్టుకొని చేసి మంచి ఇది ట్రాక్ మారే విధంగా ఎందుకు ప్లాన్ చేశారు వీళ్ళు?